హలో అండి. నేను వెల్కమ్ బ్యాక్ టు ప్రశ్న వ్లాగ్స్. టుడే వ్లాగ్ వచ్చేసి పచ్చిమిరపకాయ చెట్టు ఒకటే చెట్టు అండి. నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి ఎంత చిన్న భలే ఉన్నాయి కాయలు చూడడానికి. ఇవి కారం ఉంటాయండి కాయలు. ఒకటే చెట్టు అండి. ఇవి హార్వెస్ట్ చేసిన తర్వాత ఒక హాఫ్ కేజీ అలా వచ్చాయండి. మొత్తం చెట్టు నిండా కాయలు వచ్చాయి. అలాగే పూత కూడా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం పూత అయితే చాలా బాగా వచ్చింది, కానీ అంతగా కాయలు అయితే అస్సలు ఒక్కటి కూడా దిగలేదు. ఈసారి ఏంటంటే మొత్తం పూత వచ్చింది, అలాగే మనకు కాయలు కూడా వచ్చాయన్నమాట. అసలు పూత ఇంత బాగా వచ్చింది సెకండ్ టైం అనుకున్నాను అనమాట. ఇంత బాగా వచ్చింది పూత, ఈసారి అయినా కాయలు వస్తాయా రావా అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చినాయి. మనం ఏది పండించుకున్నా కానీ లాస్ట్కి విత్తనాలు అంటే అవి బయట దొరుకుతాయి, కానీ మనం కొనకుండా మన చెట్లకే ఉన్నప్పుడు ఒకసారి పండించుకునేవి ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే మనకి విత్తనాలకి పనికొస్తాయండి. ఈ చెట్లు అవి లేనప్పుడు మనకి అవి విత్తనాల కింద ఉపయోగపడతాయి అన్నమాట. అలా స్టోర్ చేసుకుంటే ఎప్పటికప్పుడు వేసుకోవటానికి బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఏదైనా తీసి పెడుతుంటే చాలామంది అంటున్నారు, నన్ను కాదు, చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, వాళ్ళని కూడా చాలామంది అంటున్నారు, ఏంటి పచ్చిమిరపకాయ చెట్టు వీడియోకే హార్వెస్ట్ చేస్తారా ఒక చెట్టుకేనా అంటున్నారు. అలా అనకండి. ఏదైనా ఒక్క చెట్టు ఆ చెట్టు లేనప్పుడే విలువ తెలుస్తుందండి. కూరగాయల రేట్లు ఎక్కువైనప్పుడు పచ్చిమిరపకాయలు కూడా బాగా రేట్లు ఎక్కువైనప్పుడు ఆ విలువ తెలుస్తుంది. ఒక్క పచ్చిమిరపకాయ ఉన్నా బాగా బంగారం దాచుకున్నట్టు దాచుకుంటాం. ఇదివరకు టమాటాలు బాగా రేట్లు ఎక్కువైనప్పుడు మనం ఎలా దాచుకున్నామో కొనుక్కోవడానికి కూడా భయపడ్డాం. అలాగే బంగారం ఎలా దాచుకుంటాం అలా కూడా దాచుకుందాము. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి చాలా ఎక్కువగా పెడుతున్నారు. మన ఛానల్కి అయితే నెగిటివ్ కామెంట్స్ రాలేదు, కానీ మా ఫ్రెండ్స్ ఛానల్స్కి అయితే వచ్చినాయి. అలా కూడా పెట్టుకోండి. ఏంటంటే కష్టపడి తీసింది ఎడిటింగ్ చేస్తుంటే ఎంత ఒక పెద్ద పని అండి. తర్వాత మీకు వీడియో వస్తుంది, జస్ట్ మీరు చూడటం వరకే అది. ఓకే, బాగుందని చెప్పండి. కాకపోతే ఇష్టం లేని వీడియోస్ అవి చూసి ఏంటిది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఎప్పుడు పెట్టిన నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటుంది. ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను. మంచిగా హార్వెస్ట్ చేశానని నేను అనుకుంటున్నాను. మీరు కూడా కామెంట్లో మీరు షేర్ చేసుకోండి. సరదాగా మాట్లాడుకుందాం. వచ్చేయండి కామెంట్ బాక్స్లోకి.